నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిషానికి స్వాగతం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కుంభ లగ్నానికి 2024 సంవత్సరంలో గోచార సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకున్నామండి. మరి ఈ రోజు ఎపిసోడ్లో చివరగా మీన లగ్నం వారికి 2024 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ సంవత్సర ఫలితాలు అన్నవి ముఖ్యంగా శనీశ్వరుని గురువుని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే గురువు సంవత్సరం వరకు ఒక క్షేత్రంలోనే ఉంటాడు. శనీశ్వరుడు అయితే 2.5 సంవత్సరాలు ఒక క్షేత్రంలో ఉంటాడు. ఇన్ జనరల్ గా వేరే గ్రహాలు అతి తక్కువ టైంలోనే, అంటే మాసంన్నరలోనే ఒక క్షేత్రం నుంచి ఇంకో క్షేత్రానికి మారిపోతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ సంవత్సర ఫలితాలలో వాటిని కన్సిడర్ చేసుకోము. ఎప్పుడైతే ఈ సంవత్సర ఫలితాలలో గురువు శని వలనే ఎక్కువ వాటి యొక్క ఫలితాలన్నవి ప్రతి జాతకుడికి తెలుస్తూ ఉంటాయి. మిగతా ఇవన్నీ అతి తక్కువ సమయాలను వెళ్ళిపోతూ ఉంటుంటాయి. కాబట్టి ఆ యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. అయితే ఈ శనీశ్వరుని గాని గురువుని గాని ఎక్కువ కాలము వేరే గ్రహాలు ప్రభావితం చేస్తున్నట్లయితే ఆ సమయాన్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఈ సంవత్సర ఫలితాలన్నీ 5 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. ఇంకా పార్ట్ 1 అయినట్లయితే ఇది 1 జనవరి నుంచి 5 ఫిబ్రవరి అండి. ఇది 36 డేస్. ఈ సమయాలలో వేరే గ్రహాలు శనీశ్వరుని గాని గురువుని గాని ప్రభావితం చేయటం లేదు. గాని శనీశ్వరుడు గురువుని చూస్తూ ఉండటం వలన గురువుకి బలం తగ్గింది అని చెప్పవచ్చు. ఇది మీన లగ్నం వారికి మంచిది కాదు. మీ లగ్నానికి ద్వితీయంలో గురువు ఉన్నప్పటికీ ఈ గురువుని శనీశ్వరుడు చూడటం వలన మీ వాక్కు వలన స్త్రీల నుంచి పరాభవాలు గాని అపనిందలు గాని జరగడానికి ఆస్కారము ఉంటుంది. అలాగే దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. ఇంకా 6వ భావాన్ని చూసినట్లయితే ఈ 6వ భావాన్ని శనీశ్వరుడు గురువు ఇద్దరు చూడటం వలన ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. సో మీకు శత్రువులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శత్రువులు మారణాయుధాలు చేత దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ అన్నది రాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావాన్ని గురువు చూస్తూ ఉండటం వలన మంచి ఆయుష్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎందులో పార్టిసిపేట్ చేసినా అందులో విజయాలను సాధించడానికి ఆస్కారం ఉంది. ఇక 9వ భావాన్ని చూసినట్లయితే 9వ భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ చర ఆస్తులు ఊరికినే ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మీరు ఎవరినో గురువులని నమ్మి మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక 10వ భావాన్ని చూసినట్లయితే ఈ 10వ భావాన్ని గురువే చూస్తూ ఉండటం వల్ల మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. ఇంకా మీ లగ్నానికి ద్వాదశ స్థానం అంటే కుంభంలో శనీశ్వరుడు ఉండటం వల్ల పెద్దవారికి ఇది సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లోపిస్తుంది. హైయర్ డెస్టినేషన్స్ కి వెళ్ళడం అన్నది కష్టం అవుతుంది. అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఇంకా పార్ట్ 2 చూసినట్లయితే ఇది 5th ఫిబ్రవరి నుంచి 13th ఏప్రిల్ అండి. 68 డేస్, మోర్ దాన్ 2 months. ఈ సమయాలలో కుజుడు మకరానికి రావడం జరిగిందండి. మకరానికి కుజుడు ఉచ్చ స్థానాన్ని కలిగి ఉంటాడు. అంతేకాదు ఈ కుజుడు గురువుని చూడటం వల్ల శనీశ్వరుడు కంటే బలంగాను ఉండటం వలన గురువుకి బలం పెరిగిందండి. ఇది మీన లగ్నం వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. సో దానివల్ల ఈ పార్ట్ 2లో మీన లగ్నం వారికి బాగుంటుందని చెప్పవచ్చు. మీ ద్వితీయంలో గురువు ఉన్నాడు. గురువుని కుజుడు చాలా బలంగా చూడటం వల్ల మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడడానికి ఆస్కారము ఉంటుంది. అవసరానికి సరి అయిన సమయంలో ధనం అన్నది మీ చేతికి ఏర్పడుతుంది. కుటుంబ అన్యోన్యత అన్నది పెరుగుతుంది. ఇంకా 5వ భావాన్ని చూసినట్లయితే కుజుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి
గ్రామంలో మంచి పలుకుబడి అన్నది ఏర్పడుతుంది. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. అలాగే మిలిటరీ రంగాల్లో కానీ లేదా పోలీసు రంగాల్లో కానీ ప్రయత్నించేటువంటి విద్యార్థులకి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం. ఇంకా ఆరో భావాన్ని చూసినట్లయితే శనీశ్వరుడు గురువు ఎలా చూస్తూ ఉన్నారో కుజుడు కూడా చాలా బలంగా చూడటం వలన శత్రువులు అనేవారు ఉండరు, అనారోగ్యం అన్నది దరి చేరదు, ప్రభుత్వం నుంచి మంచి ధన లబ్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావాన్ని 9వ భావము 10వ భావము పార్ట్ 1 లో ఏదైతే చెప్పడం జరిగిందో పార్ట్ 2 లో కూడా కంటిన్యూస్ గానే అదే విధంగా ఉంటుందండి. ఇంకా 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావంలో కుజుడు ఉన్నాడు. సో మీ సోదరుల వలన అకస్మాత్తుగా ధన లబ్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మిత్రుల వలన మీకు సరైనటువంటి సలహాలు, అలాగే ధనలబ్ధి, సహాయం చేయటము ఇటువంటివన్నీ ఏర్పడతాయి. 12వ భావం చూసుకున్నట్లయితే 12వ భావం పార్ట్ 1 లో ఏదైతే ఉందో పార్ట్ 2 లో కూడా కంటిన్యూస్ గానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ సూర్యుడు ఈ సమయాలలో రావడం వలన శనీశ్వరుడు బలహీనంగా ఉన్నాడు. అలాగే సూర్యుడు కూడా మీన లగ్నం వారికి సరి అయినది కాదు. కాబట్టి ధర్మం పేరుతో దుర్వ్యయం జరగడానికి ఆస్కారం ఉంది. అలాగే పెద్దవారికి కూడా చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. ఇంకా పార్ట్ 3 చూసుకున్నట్లయితే అండి ఇది 13th ఏప్రిల్ నుంచి 12th జూలై అండి, 90 days అంటే 3 months. మరలా ఇక్కడ శనీశ్వరుడు విజృంభిస్తూ ఉన్నాడండి. సో సూర్యుడు మేషంలో ఉన్నాడు, అలాగే కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేయడం వల్ల మళ్ళా మీకు ఇది సరి అయిన సమయం కాదు అని చెప్పవచ్చు. పార్ట్ 1 లో ఏదైతే ఉందో పార్ట్ 3 లో కూడా ఈ 2వ భావం అదే విధంగా ఉంటుంది. సో వాక్కు వలన ఇతరుల నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంది. అలాగే 6వ భావం చూసినట్లయితే మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి శత్రువులు చెలరేగిపోవడానికి, మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 8వ భావాన్ని చూసినట్లయితే 8వ భావంలో మీరు ఏ పోటీలో పాల్గొన్నా ఆ పోటీల్లో అపజయాలు పొందడానికి, అగ్నిగండము ఉండడానికి ఆస్కారము ఉంది. అలాగే ప్రభుత్వ అధికారులతో ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. మీ మీద ఏవైనా కేసులు ఉన్నట్లయితే అవి నెగిటివ్ గా జడ్జిమెంట్ రావడానికి, దానివల్ల మీకు జైలు శిక్ష పడడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన, ఏ విధమైనటువంటి గొడవలకి పోవద్దు. ఇంకా 9వ భావం 10వ భావం చూసినట్లయితే పార్ట్ 1 లో ఏదైతే ఉందో పార్ట్ 3 లో కూడా కంటిన్యూస్ గానే ఉంటుంది. ఇంకా 12వ భావం చూసినట్లయితే ఇది పార్ట్ 1 నుంచి పార్ట్ 2, పార్ట్ 3 ఇది కూడా కంటిన్యూస్ గానే మీకు నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృద్ధులకి జాగ్రత్త సూచన. ఇంకా పార్ట్ 4 అయినట్లయితే ఇది 12th జూలై నుంచి 20th అక్టోబర్ అండి. ఇది 100 days అంటే మోర్ దాన్ 3 months. మరలా మీకు ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సో ఫస్ట్ మే నాడే గురువు వృషభానికి వెళ్ళిపోతాడండి. శని యొక్క కబంధ హస్తాల నుంచి దూరంగా జరుగుతాడు. అయితే 2 రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల 3వ తారీఖునే మరలా అస్తమించి ఉండటం జరుగుతుంది. ఇది మరలా 3వ తారీఖు జూన్ వరకు ఈ విధంగానే అస్తమించి ఉండటం జరుగుతుంది. 1st జూన్ లో కుజుడు మేషంలో ప్రవేశిస్తాడు, మరలా శనీశ్వరుడికి దొరికిపోతాడు. ఇతను 12th జూలై వరకు మేషంలోనే ఉంటాడు. కాబట్టి సో కుజుడు, గురువు, సూర్యుడు మొత్తం అందరూ వెళ్ళేదాకా నేను పార్ట్ 4 ని కన్సిడర్ చేసుకోవడం అన్నది జరిగింది. ఇంకా మీకు పార్ట్ 1 లో ఏదైతే ఉందో ద్వితీయాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల పార్ట్ 1 లో ఉన్నటువంటి ఫలితాలే పార్ట్ 4 లో కూడా ఉంటాయండి. కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా తృతీయంలో కుజుడు, గురువు ఉన్నారు. కాబట్టి మీ కనిష్ట సోదర సోదరుల నుంచి మంచి సపోర్ట్ అన్నది లభిస్తుంది. దానివల్ల మంచి ధైర్యోత్సాహాలు అన్నవి కలుగుతాయి.
ఇంకా ఆరో భావాన్ని చూసినట్లయితే ఈ ఆరో భావాన్ని కుజుడు చూస్తూ ఉన్నారు, శని చూస్తున్నాడు కాబట్టి శనీశ్వరుడికి ఎక్కువ బలం ఉందని చెప్పవచ్చు. కాబట్టి మీ శత్రు రుణ బాధలు యందు కొంచెం జాగ్రత్త సూచన. శత్రువులు మధ్య మధ్యలో పెరగడానికి ఆస్కారం ఉంటుంది, లేదా శత్రువులతో తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ వారి నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మీ మీద ఏమైనా కేసులు ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఏడో భావాన్ని చూసినట్లయితే ఏడో భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ కలత్రంతో మంచి చక్కటి సఖ్యత, అన్యోన్యత అన్నది ఏర్పడుతుంది. వివాహం చేయదలుచుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. సో పార్ట్ 4 నుంచి వివాహం చేసుకునే వారికి చాలా మంచి సమయం అండి. మీన లగ్నం వారికి ఎవరైతే ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారో వివాహం చేయడానికి, సో 12th జూలై తర్వాత మంచి వివాహ యోగం ఉందని చెప్పవచ్చు. ఇంకా 9వ భావాన్ని చూసినట్లయితే ఈ 9వ భావాన్ని కుజుడు గురువు చూస్తూ ఉన్నారు, అలాగే శనీశ్వరుడు కూడా చూడటం వల్ల కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి మీ వివాహం జరిగేటప్పుడు ఒక్కొక్కసారి మోసపోవడానికి లేదా తప్పిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఆచితూచి మీరు అన్ని చెక్ చేసుకోండి. 10వ భావాన్ని చూసినట్లయితే ఈ 10వ భావాన్ని కుజుడు చూస్తూ ఉన్నారు కాబట్టి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా మీరు టీచర్ ఉద్యోగం కానీ, మిలిటరీ ఉద్యోగం కానీ, లేదా పోలీసు రంగాలలో కానీ ఇలాంటి ఉద్యోగాలలో మీరు చేయదలుచుకున్నట్లయితే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. మీ పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందుతారు. ఇంకా 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావాన్ని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అకస్మాత్తుగా అగ్రజుల నుంచి ధన లబ్ధి కలగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే ఈ 12వ భావాన్ని పార్ట్ 1 లో ఏదైతే ఉందో పార్ట్ 4 లో కూడా కంటిన్యూస్ గానే అదే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా పార్ట్ 5 అయినట్లయితే ఇది 20th అక్టోబర్ నుంచి 31st డిసెంబర్ అండి. 72 డేస్ అంటే ఇయర్లీ 2.5 months. ఈ సమయంలో కుజుడు కర్కాటకానికి రావడం వల్ల శని యొక్క 2 గృహాలని అలాగే శనీశ్వరుని కూడా బంధించి ఉండటం వల్ల శనీశ్వరుడి నుంచి మీకు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఏవి ఉండవు. అదే మీ జన్మ జాతకంలో కుజ మహాదశ అనేవి ఉండాలండి. కుజ మహాదశ అయిపోయినట్లయితే యాజ్ యూజువల్ గా పార్ట్ 4 లో ఉన్నట్టుగానే పార్ట్ 5 లో కూడా ఉంటుంది. ఇంకా మీకు 5వ భావాన్ని చూసినట్లయితే 5వ భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మీ గ్రామంలో మంచి పలుకుబడి అనేది కలుగుతుంది. విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కానీ చదువుకోవడానికి వెళ్ళే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయము. ఇంకా 7వ భావము చూసినట్లయితే 7వ భావం పార్ట్ 4 లో ఏదైతే ఉందో పార్ట్ 5 లో కూడా కంటిన్యూస్ గానే ఉంటుంది. సో వివాహం చేసుకునే వారికి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. 9వ భావం చూసినట్లయితే గురువు శని చూస్తున్నప్పటికీ శనీశ్వరుడికి బలం ఉండదండి. కాబట్టి శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది, చరాస్తులు పెంపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది, తీర్థయాత్రలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 11వ భావాన్ని చూసినట్లయితే ఈ 11వ భావాన్ని కుజుడు గురువు ఇద్దరు చూస్తూ ఉండటం వల్ల మీకు ఆకస్మికంగా ధనలబ్ధి కలుగుతుంది. మిత్రుల వలన ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది. మీరు ట్రేడింగ్ వ్యాపారాలు కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసినా మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇంకా 12వ భావాన్ని చూసినట్లయితే 12వ భావంలో శనీశ్వరుడు ఉన్నప్పటికీ కుజుడు చాలా బలంగా చూస్తూ ఉన్నారు కాబట్టి వృద్ధులకి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. సో వృద్ధులకి పార్ట్ 4 వరకు బాగోదు, పార్ట్ 5 నుంచి మళ్ళా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే మీ ఖర్చులు సద్వినియోగం అవడానికి ఆస్కారం ఉంది. వృద్ధులకి మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కూడా లభిస్తుంది. ఇంకా ఈ 5 పార్ట్లని మనం కన్సాలిడేట్ చేసుకుని ఓవరాల్ గా ఎలా ఉంది అన్నది ఒకసారి చూద్దామండి.
మీకు 2024 సంవత్సరంలో 12 నెలలకు గాను 8 మంత్స్ బాగుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది పార్ట్ 2, 5th ఫిబ్రవరి నుంచి 13th ఏప్రిల్ మరియు 12th జూలై నుంచి 31st డిసెంబర్ వరకు బాగుంటుంది. సో మీరు ఏమైనా పనులు చేయదలుచుకున్నట్లయితే ఈ సమయాల్లో మీరు చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా నెగిటివ్ చూసినట్లయితే ఇది పార్ట్ 3లో ఉంటుందండి. పార్ట్ 3లో కూడా 13th ఏప్రిల్ నుంచి జూన్ వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే జూన్ నుంచి గురువు ఆల్రెడీ వృషభానికి వెళ్ళిపోతాడు కాబట్టి కొంచెం న్యూట్రల్ గా, కుజుడు మేషంలో ఉన్నప్పటికీ అది ప్లస్ ఆర్ మైనస్ గా న్యూట్రల్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అది ఒక 1 month న్యూట్రల్ లో వేయడం జరిగిందండి. సో ఈ 2 months అంటే 13th ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా, అంటే 13th ఏప్రిల్ నుంచి 13th జూన్ అనుకోండి. సో ఈ సమయం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమైనా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టినట్లయితే మీకు సరి అయినటువంటి శుభ ఫలితాలు జరగకపోవచ్చు. కాబట్టి ముందుగానే మీ ప్రీ ప్లాన్ చేసుకోవడం లేదా అది సమయాన్ని దాటిన తర్వాత చేసుకోవడం వల్ల మీకు శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా న్యూట్రల్ గా చూసినట్లయితే ఇది పార్ట్ 1లో ఉంటుందండి. అలాగే పార్ట్ 3లో ఈ జూన్ మాసంలో ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సమయాల్లో మీకు ప్లస్ ఆర్ మైనస్ 2 ఈక్వల్ గానే పెద్దగా మీకు ఉండవు. మీ యొక్క కృషిని బట్టి ఆ ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి. మీ జన్మ లగ్నానికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ కి బై వాట్సాప్ రూపంలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ సందేహాలు ఏమి ఉన్నాయో అవి తెలిపినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మీ యొక్క సందేహాలని నివృత్తిని చేయగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. See you next video. Namaste.